ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఏప్రిల్ 11 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 1 సమూయేలు గ్రంథం 17 మరియు 18 అధ్యాయములు, సాయంత్రం లూకా సువార్త 11వ అధ్యాయము 1 నుండి 28 వరకు. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. దేవుడు మీకు తోడైనగాక. ప్రియా దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కాదు? నిన్నటి కంటే ఈ దినం ఒక బెటర్గా ఉండాలి. అలా ఉండాలంటే నీవు దేవుని సన్నిధిలో నిలిచినప్పుడు, దేవుని వైపు నువ్వు కనిపెట్టినప్పుడు తప్పకుండా నీకు అలాగూ జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభు తన వాక్యాన్ని మన యొద్దకు తీసుకుని వస్తున్నారు. ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. 37వ కీర్తన 34వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గము ననుసరించుము. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు అద్భుతంగా మనతో మాట్లాడుతున్నాడు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును మీరు అనుసరించండి. ఇంతవరకు ఎవరైతే దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నారో వారు అపజయం పొందటం మీరు ఎప్పుడైనా చూసారా? మీ మార్గమును దేవునికి అప్పగించి ఎప్పుడైనా అవమానపరచబడడం మీరు చూసారా? ఎన్నడూ అలా జరగలేదు. నీ దేవుడు అలా కానివ్వడు. అయితే నీవు దేవుని కొరకు కనిపెట్టినప్పుడు నీ జీవితంలో ఏ గడియలో, ఏ పరిస్థితుల్లో, ఏ కార్యమును నీ యొద్దకు తీసుకొని రావాలో ఆయనకు బాగా తెలుసు. ఆయన కొరకు కనిపెట్టినటువంటి వారు నూతన బలముతో నింపబడతారు. వారు అలయరు, సొమ్మసిల్లరు, చక్కగా వారి మార్గంలో సాగి వెళ్తారు. ఒకవేళ నీ జీవిత ప్రయాణంలో అనేక మార్లు పరాభవం చెందేవేమో, అయితే నీవు దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా నీ సన్నిధిలో నేను కనిపెట్టుకొనుచున్నాను, నీ మార్గాన్ని అనుసరించి నడుస్తున్నాను, నా తండ్రి నా జీవితంలో ఒక నూతన కార్యం జరిగించుమని మీరు ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా మీకు నూతన బలాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన కృప మీ ఎడల ఎంతో గొప్పగా విశాలపరచబడుతుంది. తప్పకుండా విజయ మార్గమున మీరు సాగి వెళ్తారు. మీ చుట్టూ లేచిన శత్రువులు దేవుడు వారిని 7 త్రోవల గుండా తరుముకుంటూ వెళతాడు. నీకు జయాన్ని ఇస్తాడు. నీవు అవమానం పొందవలసిన అవసరం లేదు. దేవుడు నీకు ఘన విజయాలు ఇచ్చి నిన్ను తృప్తిపరుస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది భక్తులు దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. వారు ఎప్పుడైనా ఓడిపోయారా? ఎన్నడైనా వారు సిగ్గుపాలయ్యారా? ఎన్నడూ అలా జరగలేదు. ప్రియా దేవుని బిడ్డ, నీవు కూడా ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండు. నీకు తప్పకుండా గొప్ప జయాన్ని ఇస్తాడు. నీ సమస్యని ఆయన చెంతకు తీసుకుని వెళ్ళు. ప్రభువా ఈ పరిస్థితి కూడా నేను వెళ్తున్నాను, ఈ సమస్య నన్ను బహుగా బాధిస్తుంది, తండ్రి ఈ విషయాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను అని ఆయనకు అప్పగించు. మౌనంగా ఉండు, కనిపెట్టుకో, నీ మార్గాన్ని ఆయన చేతులకు అప్పగించు. ఆయన నీకు చూపించినటువంటి త్రోవలో సాగి వెళ్ళు. గొప్ప జయం నీ కలుగుతుంది. దేవుడు ఆ రీతిగా మిమ్మల్ని నడిపించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మీ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా దేవా, మా ప్రియులను ఒక్కసారి కనికరించండి. మా మార్గములను మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరు మమ్మల్ని ఎన్నడూ ఓడిపోనివ్వరు. మా నాయన, మీరు దర్శించి దీవించి బలపరిచి వర్ధిల చేయమని, మా ప్రియులకు జయమును అనుగ్రహించమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.